అండ్ ఫైనల్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా 4 డేసే ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. అండ్ టీజర్ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మైండ్ పోతుందన్నమాట. ఫస్ట్ టీజర్ కన్నా ఈ టీజరే బాగుంది. అండ్ ఈ టీజర్ని మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ట్రైలర్ ఓపెనింగ్ అశ్వత్థామ గారిని చూపిస్తారు, సమయం వచ్చింది ఆ డైలాగ్తో. ఇంతకుముందు చూసింది. అండ్ దాని తర్వాత మనకి శంబాల గ్రామాన్ని చూపించారన్నమాట టాప్ యాంగిల్ వ్యూ నుంచి. అండ్ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఆ చెట్టును చూసారా, ఆ చెట్టు వచ్చేసరికి రావి చెట్టు అనమాట. మన పురాణాల ప్రకారం రావి చెట్టు అనేది శంబాల గ్రామంలో కూడా ఉంటుందని చెప్పేసి ఉందన్నమాట మన పురాణాల్లో కూడా. సో దాని ప్రకారమే మన నాగాశ్విని గారు అయితే సెట్ చేశారు ఆ రావి చెట్టుని. అండ్ నెక్స్ట్ షాట్లో మనకి ఉత్తర గారిని చూపిస్తారు కదా. అండ్ పాండవుల వంశం ఉత్తర గారి గర్భంలో అయితే ఉంది కదా, ఆ షాట్ అనమాట అదైతే. అండ్ నెక్స్ట్ షాట్లో మనకు వచ్చేసరికి శంబాల గ్రామం మొత్తం క్లైమాక్స్ ఫైట్లో అనుకుంటా మొత్తం తగలబడిపోతా చూపించారు. అండ్ సరే ఇంకా చాలు. టీజర్ మొత్తంలో మనకి ఎక్కువగా అశ్వత్థామ అండ్ భైరవ ఫైట్ సీక్వెన్స్ చూపించారనమాట. అండ్ నెక్స్ట్ షాట్లో ఈ షాట్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడ రథం అయితే ఉంది కదా, ఆ రథం మీద అయితే అశ్వత్థామగా అయితే వెళ్తున్నట్టు ఉన్నారు. అండ్ ఆ రథం ఎందుకు బోల్తా తిరిగి పడిపోయిందంటే పైన గద అయితే చూసుకోవచ్చు. సో పురాణాల ప్రకారం మహాభారతంలో గదలు అయితే మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ వాడతారనమాట. కానీ మరీ అశ్వత్థామ గారి వైపే ఇసిరే అంత ధైర్యం అయితే ఎవరు లేరు. సో మ్యాక్సిమం నేనైతే భీముడు కానీ అర్జునుడు కానీ విసిరుంటారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ షాట్లో మనం చూసుకుంటే ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రం వేసే షాట్ కూడా మనకి చూపించారనమాట. విఎఫ్ఎక్స్ వర్క్ మటుకి అసలు టాప్ నాచ్ ఉంది. అండ్ అలాగే టీజర్ మొత్తంలో కూడా విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఆ స్మోక్ ఎఫెక్ట్స్ కానీ ఏది వదలలేదమ్మా. టీం వచ్చరికి చాలా కాన్సన్ట్రేషన్గా చేశారు వర్క్ అనేది. అండ్ మన నెక్స్ట్ షాట్లో మహాభారతంలో షార్ట్స్ కూడా ఎంత బాగా చూపించారంటే అసలు అదిరిపోయిందన్నమాట. అండ్ అక్కడ మన అశ్వత్థామ స్ట్రెంత్గా చూసుకోవచ్చు. ఎవరో వైట్ డ్రెస్ ఆయన విసిరారు, నాకు తెలిసి శ్రీకృష్ణుడు అయితే కాదనమాట. విసిరితే మన అశ్వత్థామ స్ట్రెంత్కి ఏనుగు కూడా జరిగి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏనుగు కూడా. అండ్ నెక్స్ట్ షాట్లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. కమల్ హాసన్ గారిని చూపించారు. అసలు నిజంగా మైండ్ పోతుందన్నమాట. ఆయన లుక్ చూసుకున్నట్టయితే అది మనకి ఫస్ట్ టీజర్లో ఆయన చూపిస్తే కొంచెం తెలుస్తుంది కమల్ హాసన్ గారని చెప్పి. కానీ ఈ లుక్లో అయితే అసలు మనం గెస్ కూడా చేయం ఆయన కమల్ హాసన్ గారని చెప్పి. అండ్ ఆయన పైన చూసుకున్నట్టే కనుక ఏదో దెబ్బ తగిలినట్టుగా అయితే కనబడుతుంది అన్నమాట. సో అది దెబ్బ మరి ఏమైనా స్టోనా ఏంటని చెప్పి మనకి మూవీ చూస్తే కానీ క్లారిటీ అయితే రాదు. అండ్ అలాగే ఆయన బ్యాక్ షాట్లో చూసుకుంటే కనుక 6 గ్రావిటీ బాల్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసి అవి ఆయనకి ఎనర్జీ లాంటివి ఏమైనా సప్లై చేసిద్దేమో. అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ మీద టెస్ట్ చేస్తున్నారు, ఆ షార్ట్ కూడా చూపించారనమాట. అందుకే మనకి సుమతి దీపికా గారిని అయితే వెతుకుతున్నారు అనమాట. ఈ షార్ట్ వచ్చి క్లైమాక్స్ అనుకుంటా రైడర్స్కి అండ్ శంబాల వాళ్ళ టీంకి మధ్య అయితే ఫైట్ జరుగుతుంది. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు ఇన్విజిబుల్ షీల్డ్ అయితే ఉందన్నమాట. అండ్ మరి డిసీజ్ వచ్చిన వాళ్ళనో ఎవరినో కానీ కేజులు అయితే బంధించేసి ఉంచారు. మరి వాళ్ళని ఎందుకు బంధించారో మనమైతే ఇంకా మూవీ చూసిన తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ షాట్లో మన భైరవ కళ్ళల్లో ఆ ఎమోషన్ కానీ లేదంటే తను రియలైజ్ అయ్యుండొచ్చు. అంటే తను చేస్తుంది తప్పు, తను ఒక్కడే స్వార్థంగా ఉన్నాడు అని చెప్పేసి తను అర్థం చేసుకొని తను రియలైజ్ అయితే అయ్యుండొచ్చు అనమాట. ఆ షాట్లో మనకి సింపుల్గా అశ్వత్థామ గారు అసలు వచ్చిన మిసైల్ని తిప్పి కొట్టేసి పడేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అలాగే మన బుజ్జిని ఎడిట్ చేసి రోబోట్లో వేశారు కదా, ఆ రోబోట్ని హ్యాండ్స్ అశ్వత్థామ పడుతుంటే అశ్వత్థామ అయితే ఆపేశారు అనమాట. ఆయన స్ట్రెంత్ని మన ఫస్ట్ నుంచి చూపించుకుంటూ వచ్చారు. బుజ్జిని అయితే చిత్తుగా ఓడిచ్చేస్తున్నాడు అశ్వత్థామ, చూద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే ఈ డైలాగ్ ఉంది కదా, ఈ పుట్టని బిడ్డ కోసం ఇంకా ఎంతమంది ప్రాణాలు చనిపోవాలని చెప్పేసి, ఆ డైలాగ్ ఏ సీన్లో వచ్చిందంటే నాకు తెలిసి తను శంబాలలో ఉంది కదా, శంబాల వాళ్ళు ఆ బిడ్డను కాపాడడానికి ప్రయత్నించి చనిపోయి ఉంటారు. ఇంకా తను ఆ ఎమోషన్తో పుట్టని బిడ్డ కోసం ఇంకా ఎంతమంది సావాలని చెప్పేసి అక్కడ డైలాగ్ శంబాలలో అయితే ఆ డైలాగ్ అయితే జరిగింది అనుకుంటున్నా. అండ్ నాకు తెలిసిన వరకు అయితే ఇది క్లైమాక్స్ పోర్షన్లోనే ఈ డైలాగ్ అయితే వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఫైనల్ బ్రేక్ డౌన్. ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆ డైలాగ్ చెప్పారు కదా ప్రభాస్ గారు, ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చేదా అన్నా కదా, ఆ డైలాగ్ వచ్చేసరికి అశ్వత్థామ గారితో అయితే చెప్తారనుకుంటా క్లైమాక్స్ ఫైట్కి ముందు. ఎందుకంటే అశ్వత్థామకి భైరవాకి జరిగిన ఫస్ట్ ఫైట్లో భైరవ అయితే ఓడిపోతారు కదా, అందుకే సెకండ్ టైం బుజ్జిని బాగా మాడిఫై చేసి వచ్చి అశ్వత్థామ గారిని ఎదుర్కొంటాడు. అందుకే అప్పుడు ఆ పోర్షన్లో చెప్తాడు అనుకుంటా డైలాగ్, ఈసారి ప్రిపేర్ వచ్చాను దా అని చెప్పి. ఈయన ప్రిపేర్ అవడం ఏమో కానీ డైరెక్టర్స్ మీద అయితే మూవీ టీం బాగా ప్రిపేర్ అయిపోయి ఉంది, ఈసారి డైరెక్టర్స్ని దండయాత్ర చేద్దామని చెప్పి. సో ఇవన్నమాట ఈ ట్రైలర్ నాకు దొరికిన కొన్ని హిడెన్ అండ్ మైక్రో డీటెయిల్స్.
వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.